హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజైతే బ్రాయిలర్ చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను. మీరు కూడా మీ స్టైల్‌లో ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. నా పచ్చడి చూసి మీరు కామెంట్ చేయండి. అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది మీరు ఒకసారి ఈ ఆహ్, ఈ చ ఇదొకసారి చూడండి, పచ్చడి పెట్టే విధానం. ఆహ్, సరేనా? నేనైతే పచ్చడికి కావాల్సిన మసాలా దినుసులు, మసాలా పొడి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నిమ్మరసం, నిమ్మరసం, కల్లుప్పు మిక్సీ పెట్టుకున్నాను. అలాగే కారము, ఇది ప్యాకెట్ కారం అండి. ఇది ప్యాకెట్ కారం తీసుకున్నాను నేను. మెంతులు, అలాగే ఆవపిండి, వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. కలుపుకోవడం స్పూన్లు రెడీ చేసుకున్నాను. చికెన్ అయితే నేను శుభ్రంగా కడిగి మరి దాన్ని వేరేగా ఒక కళాయిలో వేసి డ్రై అయిపోయేలాగా, వాటర్ అంతా డ్రై అయిపోయేలా పెట్టుకున్నాను. పెట్టుకుని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మసాలాలు రెడీ చూపిస్తున్నాను చూడండి ఇంకొకసారి. మసాలాలు, ఒక నిమ్మరసం, కల్లుప్పు, అవన్నీ మిక్సీ పట్టుకుని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి పచ్చడికి. వెల్లుల్లిపాయలు, నేను చికెన్ ఏదైతే ఉందో అది ఫ్రై చేసుకున్నాను. ఆయిల్, ఇది వేరుశనగ ఆయిల్ తీసుకున్నాను నేను. ఆ వేరుశనగ ఆయిల్ తీసుకుని అది చికెన్ ఏదైతే ఉందో అదంతా నేను ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పేస్ట్ వేసి వేపుకున్నాను లైట్గా. అందులో కరివేపాకు, కొంచెం కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేశాను లైట్గా. ఫ్రై చేసి అది నూనె, ఏదైతే నూనె ఉంటుంది కదా, అది హీట్లో ఉన్నప్పుడే వేసేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. కొంచెం సిమ్లో పెట్టుకుని తర్వాత కట్టేసుకోవాలి, ఎక్కువ వేగనివ్వకూడదు. నేను చూడండి మళ్ళీ నూనె కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాను రెడీగా. ఎందుకంటే నూనె తక్కువ వస్తే మళ్ళీ కలపడానికి ఈజీగా ఉంటుందని నూనె కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను ఆయిల్. అయితే నేను తయారు చేసే విధానం చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై చేసిన చికెన్ ఆయిల్లో ఫ్రై చేసి చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని తర్వాత వన్ బై వన్గా మీకు చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కారం, ఇవన్నీ మీరు క్వాంటిటీ చూసుకోండి. మసాలా పొడి అయితే నేను రెడీ చేసుకున్నాను. లాలిక్కాయలు, లామగ్గులు, దాల్చిన చెక్క, చిన్న పువ్వు కూడా రెడీ చేసి మిక్సీ పెట్టుకున్నాను పొడి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఒలిసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వన్ బై వన్గా వేస్తున్నాను. మీరు ఒకటిగా అబ్జర్వ్ చేయండి. నేను ఏదైతే ముందు నుంచి ప్రాసెస్ పెట్టలేదు, మా చికెన్ ఫ్రై చేసుకున్న కాడి నుంచి చూపిస్తున్నాను, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. మెంతులు వేస్తున్నాను నేను. మెంతులు 2-3 స్పూన్స్ వేస్తున్నాను, చిన్న స్పూన్స్. మీకు కావాలితే వేసుకోవచ్చు. ఏంటంటే నేను పచ్చడికి సరిపడాన్ని వేస్తున్నాను మెంతులు. ఇవన్నీ చూడండి. ఆవు పిండి కూడా వేస్తున్నాను. ఆవు పిండి 2-3 స్పూన్స్, చిన్న స్పూన్స్ వేస్తున్నాను నేను. ఈ స్పూన్స్ అదే ఆవపిండి మనం ఎందుకు వేస్తామంటే గ్రేవీ కొంచెం వస్తుంది. అలాగే ఎక్కువ వేసేసుకున్నామంటే చేదు వచ్చేస్తుంది. చేదు రాకుండా మనకి ఎంత సరిపోతుందో మనం చూసుకుని వేసుకోవాలి. ఆవపిండి ఎక్కువ వేస్తే కనుక చేదు వచ్చేస్తుంది, ఏ పచ్చడైనా సరే. కారం వేస్తున్నానండి. ఆశీర్వాద్ కారం తీసుకున్నాను నేను. కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి. అయినా పచ్చళ్ళలో ఎక్కువ అదే వాడతారు కదా. మనకు రుచికి సరిపడంగా వేస్తున్నాను. కొంచెం అది చికెన్ అయితే కొంచెం నీసు వాసన వస్తుంది కదా. అయితే నేను ఫ్రై చేసినప్పటికీ నీసు వాసన రావట్లేదు. అది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టాను. అది నీళ్ళన్నీ పోయేదాకా నేను కళాయిలో వేపుకున్నాను అన్నాను కదా, దాంతో డ్రై అయిపోయి వాసన కూడా తగ్గిపోయింది. మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయటం, ఇదంతా నీసు వాసన అయితే రావట్లేదు. నేను కల్లుప్పు మిక్సీ పట్టింది వేసాను. అలాగే ధనియాలు ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే మసాలా పొడి కూడా 2 స్పూన్లు వేసాను, జీలకర్ర ధనియాల పొడి. అలాగే మసాలా పొడి కూడా 3 స్పూన్స్ వేస్తున్నాను. లాలిక్కాయలు, దాల్చిన చెక్క, లవంగ, పువ్వు, 4 కలిపి మిక్సీ పట్టుకున్నది వేసుకుంటున్నాను. ఇవేంటంటే కొంచెం లైట్గా దోరగా వేపుకోవాలి డ్రై కళాయిలోని.
వేపుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకుని మనం కలుపుతున్నాను చూడండి ఒకసారి. ఇదంతా చికెన్కి పట్టేలాగా చూడండి ఎలా కలిపాను. కలిపిన తర్వాత మనకి ఇంకా టేస్ట్ చూసిన తర్వాత ఇంకేమైనా కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు మనం కలుపుకోవచ్చు, కారం కానీ సాల్ట్ కానీ. ఎందుకంటే ముందు వేసేసుకున్నామంటే ఒకవేళ ఏది ఎక్కువైనా మనం అందులో నుంచి తీయలేం కాబట్టి ఇందులోకి ఇంకే వేయడానికి ఏముండదు కాబట్టి అందుకే ముందే మనం కారం కానీ సాల్ట్ కానీ ఇవన్నీ ముందే చూసుకోవాలి. తక్కువ వేసుకున్న తర్వాత సరిపోకపోతే కనుక వేసుకోవాలి. నిమ్మరసం 2 నిమ్మకాయలు 3 నిమ్మకాయలు పిండుకున్నాను నేను. పిండుకుని వేడి చేసుకున్నాను లైట్గా. పచ్చిది అయితే వేయొద్దండి, ఎందుకంటే బూజు పట్టేస్తుంది. పచ్చిది ఏది వాడతలేదు నేను ఇందులోని. అన్నీ ఆయిల్లో ఫ్రై చేసినవి కానీ వేడి చేసినవి కానీ వేస్తున్నాను తప్ప నేను వాటర్లో మిక్స్ అయ్యింది ఏది వేయట్లేదు. ఉప్పు కూడా కొంచెం నేను ఎండలో పెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టాను, ఉప్పు కూడా కల్లుప్పు కూడా. ఇది మనకి మ్యాక్సిమం 6 మంత్స్ అలా ఉండిపోద్ది పచ్చడి అయితేని. నేను పెట్టింది అయితే ఉంటుంది మరి నా పచ్చడి. మీ పచ్చడి ఎలా పెడతారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇదిగో వేడి చేసుకున్న ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం మరుగొచ్చిన తర్వాత వేస్తున్నానండి ఆయిల్. తీసుకొని పక్కన పెట్టుకున్నాను ముందే. ఇంకా ఆయిల్ తక్కువైందని నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా మనకు ఆయిల్ కావాలి అని అంటే మళ్ళీ కాచుకుని అప్పుడు వేసుకోవాలి. ఏది పచ్చిగా వేయట్లేదండి. వెల్లుల్లిపాయలు కూడా నేను ఎండలో పెట్టి కొంచెం డ్రై అయిన తర్వాతే వేస్తున్నాను వెల్లుల్లిపాయలు కూడాను. అన్నీ కొంచెం మనకు వాటర్ తగలకపోతే చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. నాకు మ్యాక్సిమం 6 మంత్స్ ఉంటుంది నేను పెట్టిన పచ్చడి అయితేని. ఇదిగోండి ఇప్పుడు నేను ఇదంతా కలిపి చేసేసాను కదా. ఈ పచ్చడి నేను డబ్బాలోకి తీసుకుంటున్నాను. డబ్బాలోకి తీసి పెట్టుకుంటున్నాను. జాడీలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే జాడీ కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కదా. దీనికైతే ప్లాస్టిక్ బాటిల్స్కి అయితే అంతలా ఉండదు. ప్లాస్టిక్ స్మెల్